హాయ్ హలో నమస్తే అస్సలం వాలేకుమ్ ఆదాబ్. నా చేతి వంట ఛానల్కు స్వాగతం సుస్వాగతం పలుకుతూ నేను మీ సాగర్ మళ్ళీ ఇంకొకసారి మీ ముందుకు ఒక కొత్త రెసిపీతో వచ్చేసానండి. ఈరోజు నేను తలకాయ కూర చేయడం అయితే జరిగింది. మేక తలకాయని కర్రీ వండాను నేను. యాక్చువల్గా తలకాయ అంటే ఎవరి తలకాయ అనే డౌట్ వస్తుంది కదా, అందు గురించి ఇక్కడ క్లియర్ చేస్తున్నాను. నేను గొర్రెపోతు తలకాయనైతే ఇక్కడ కర్రీ వండడం జరిగింది. ఈ కర్రీ వచ్చేసి చాలా చాలా టేస్టీగా వచ్చిందండి. నా స్టైల్లో ఈ కర్రీని అయితే నేను వండాను. చాలా సూపర్ టేస్ట్గా ఈ కర్రీ అయితే ఉంది. అలాగే నా ఛానల్ చూస్తున్న కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దయచేసి ప్లీజ్. అలాగే షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే గంట బటన్ ఏదైతే ఉందో అది నొక్కుంటే నా వీడియోస్ నోటిఫికేషన్స్ రూపంలో మీ దాకా వస్తూ ఉంటాయి. ఇప్పుడు నేను చేసిన ఈ కర్రీ ఏదైతే ఉందో కర్రీ యొక్క వీడియో ఏదైతే ఉందో ఆ వీడియోని చూసేద్దాము. ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే అండి, ఇప్పుడు నేను చేస్తున్న కర్రీ ఏదైతే ఉందో మీకు చెప్పాను కదా. ఇప్పుడు ముందు ఇది వచ్చేసి గోట్ హెడ్ కర్రీ అండి. ఇది హెడ్ మాట, గోట్ హెడ్ ఈ విధంగా శుభ్రం చేసేసుకున్నాను. తెచ్చేసి నేను చేసుకొని ఇలా పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇందులో నేను బ్రెయిన్ కూడా వేస్తాను. ఇది బ్రెయిన్ అండి. అలాగే దీనికి సంబంధించిన సామాన్లు నేను దీంట్లో వేస్తూ చెప్పుకుంటూ ముందుకు వెళ్ళిపోతాను. బట్ ఫస్ట్ ఒక కుక్కర్ని అయితే ఇక్కడ తీసుకున్నాను నేను. ఇందులో ఈ గోటెడ్ మీట్ ఏదైతే ఉందో దీంట్లో వేసేసాను చూడండి ఇక్కడ. అలాగే ఇప్పుడు దీంట్లో నేను అల్లం వెల్లుల్లి వేస్తున్నాను చూడండి. ఆ తర్వాత దీంట్లో లవంగాలు, యాలక్కాయలు, దాల్చిన చెక్క ఈ 3 ఐటమ్స్ వేసేసాను. ఆ తర్వాత 2 ఉల్లిపాయలు వేసాను. ఆ తర్వాత ఇది వచ్చేసి పెప్పర్ పౌడర్ అండి. ఆ తర్వాత ఇందులోనే నేను పసుపు వేస్తున్నాను. పసుపు ఇప్పుడు దీంట్లో నేను ఇక్కడ సాల్ట్ వేస్తున్నాను చూడండి. రుచికి సరిపడగా సాల్ట్ వేసుకుంటున్నాను. ఆ తర్వాత దీంట్లో 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేస్తున్నాను. ఇంకా పెరుగు మళ్ళీ వాడితుంది, మనం తర్వాత వాడదాము. దీంట్లో వాటర్ వేసేసాను చూడండి. సుమారు 1/2 లీటర్ వాటర్ని అయితే ఇక్కడ వేసేసానండి నేను. ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దామంటే లిడ్ పెట్టేసి ఈ మీట్ ఏదైతే ఉందో ఇది ఉడికిదాకా కూడా కుక్ చేద్దాము. మేబీ 3 or 4 విజిల్స్ పట్టచ్చు. ఒకవేళ మీరు తీసుకుని చూసుకున్న తర్వాత ఒకవేళ విజిల్స్ 4 అయిన తర్వాత చూసుకున్న తర్వాత వాళ్ళకి అవ్వకపోతే ఇంకొక 2 విజిల్స్ పెట్టుకోండి. అయితే అది ఉడికేదాకా చేసుకోవాలి. ఇక్కడ స్టవ్ వెలిగించేసాను నేను. దానిపై ఈ కుక్కర్ ఏదైతే ఉందో పెట్టేశాను. ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేసాను. 50 గ్రాములు వేసాను. ఇప్పుడు దీన్ని లిడ్ పెట్టేసి ఉంచేసాను. నెక్స్ట్ ప్రాసెస్లో మనం వెళ్ళిపోదాము. ఈ లోపల ఇదైతే విజిల్స్ వస్తాయి కదా. అయితే ఇక్కడ నేను మళ్ళీ పొయ్యి వెలిగించుకుంటున్నాను. ఇప్పుడు ఇదైతే లిడ్ పెట్టేసుకున్నాను కదా. ఇక్కడ పొయ్యి వెలిగించి మళ్ళీ ఇంకొక పాత్రను అయితే పెట్టేసుకున్నాను.
చూడండి ఆయిల్ వేసుకుంటున్నాను ఇక్కడ ఒక 100 గ్రాములు. ఎందుకంటే ఆల్రెడీ మనం ఇందాక వేసింది ఉంది కదా. అంటే మన మీట్లో నుంచి కూడా ఆయిల్ వస్తుంది, ఎందుకంటే అది కొవ్వుతో ఉంటుంది అంటే కనుక మనం ఆయిల్ కాస్త తక్కువే వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో నేను ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుంటున్నాను ఇక్కడ. ఉల్లిపాయలు సాటే చేసుకుందాము. ఉల్లిపాయల్లో కాస్త ఉప్పు వేసుకుంటాను ముందే. ఉప్పు వేస్తే ఉల్లిపాయలు త్వరగా అవుతాయి కదా. ఉప్పు వేసాను. ఆల్రెడీ మనం మీట్లో కూడా ఉప్పు వేసుకొని ఉన్నాము. ఉప్పు తీసి వేసుకోండి. దీనిపైన కాస్త నేను మూత పెట్టేస్తాను. ఇప్పుడు ఇవ్వండి, ఇప్పుడు ఉల్లిపాయలకి మూత పెట్టేశాను కదా. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఇవి వచ్చేసి బాదం అండి వేస్తున్నాను. అటువంటి టమాటా అండి, టమాటా కూడా వేస్తున్నాను. ఇప్పుడు కుక్కర్కి ఒక 4 విజిల్స్ వచ్చేసి కుక్కర్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు నేను అది చూస్తున్నాం మనము. ఇవ్వండి ప్యూరీ అయిపోయింది, అది పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మన ఉల్లిపాయల పరిస్థితి ఏంటో చూద్దాము. ఉల్లిపాయలు కూడా అయిపోయి వచ్చింది, కలర్ మారినాయి చూసారా, గోల్డెన్ కలర్లో వచ్చేసినాయి. ఇప్పుడు దీంట్లో పచ్చిమిర్చి వేసేసుకున్నాను. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఇది కాస్త సాటే చేస్తాను. ఆ తర్వాత ఇందులో కాస్త పసుపు వేసాను, ఆల్రెడీ ఇందాక మనం వేసేసుకున్నాము. ఆ తర్వాత ఇదిగోండి ధనియా పౌడర్ వేసాను 2 టీ స్పూన్లు. ఆ తర్వాత ఇదిగోండి కారం 2 స్పూన్లు వేసాను. కాస్త జీరా పౌడర్ అండి, ఇది కాస్త సాటే చేసి కింద అంటుకుంటుంది కనుక ఈ మూమెంట్లో మనము పెరుగు వేసేసుకుందాం. ఇక్కడ ఇదొక మంచి మసాలా అన్నమాట రెడీ అవుతుంది. ఇక్కడ మన గోట్ హెడ్ ఏదైతే ఉడకబెట్టడానికి పెట్టేశానో ఆ ఐటెం తీసుకొచ్చి ఇప్పుడు దీంట్లో కలిపేద్దాము. మసాలా ఏదైతే ఉందో రెడీ అవుతుంది. చూడండి అక్కడ మసాలా అవుతుంది కదా, ఇక్కడ లిడ్ తీసే చూడండి. నేను ఇప్పుడు మన ఈ మటన్ వచ్చేసి ఈ విధంగా ఉంది, సుమారు ఉడికిపోయిందండి. మనం ఓన్లీ దీంట్లో కొన్ని ఐటమ్సే వేసాము, కొన్నేమో దాంట్లో వేసామన్నమాట. చూడండి ఇప్పుడు మన మీట్ ఏదైతే ఉందో దాన్ని నేను తీసేస్తున్నాను. చూడండి కాస్త మనం ఆ మసాలాలో దీన్ని ఫ్రై చేద్దాము. చేస్తే టేస్ట్ చాలా బాగా వస్తుంది అనమాట. ఈ మసాలా వచ్చేసి ఈ మటన్లోకి వెళ్ళిపోతుంది ఫుల్గా. చూడండి మన మటన్ ఏదైతే ఉందో గోట్ హెడ్ది దాన్ని ఈ మసాలాలోకి
పంపిస్తున్నాను. ఫుల్గా మసాలా వచ్చేసి ఆ ముక్కల్లోకి వెళ్ళాలన్నమాట. ఇలాగ ఈ విధంగా చేసుకుంటే మీరు చాలా చాలా టేస్టీ కర్రీని అయితే ఆస్వాదిస్తారు. ఇది రోటీలోకి చాలా బాగుంటుందండి. కాస్త మూత పెడతాను. ఇదిగోండి, మన ఈ ముక్కలకి మసాలా ఏదైతే ఉందో బాగా పట్టుకుంది చూడండి. ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు నేను ఏదైతే బాదం పౌడర్ కొట్టుకొని పెట్టుకున్నానో అది వేస్తున్నాను దీంట్లో. అంటే మనము ఈ కాజు కానీ బాదం కానీ లేకపోతే మన నువ్వులు కానీ ఏదైనా వేసుకోవచ్చు. షేర్వా వచ్చేసి కాస్త చిక్కపడడానికి అన్నమాట ఆ ట్రిక్. అయితే ఒక్కొక్క ఐటెంని బట్టి ఒక్కొక్క టేస్ట్ అయితే ఉంటుంది. బాదం టేస్ట్ కూడా చాలా మంచిగా ఉంటుందన్నమాట. బాదంతో కూడా ఒకసారి ట్రై చేయండి. కాస్త వాటర్ వేస్తున్నాను. ఏదైతే మన ఇందాక మసాలా ఈ టమాటాని బాగా పేస్ట్ చేసిన మిక్సీ జార్ ఉందో దాంట్లో కొద్దిగా వాటర్ వేసేసాను. ఈ మూమెంట్లో నేను మన బ్రెయిన్ ఏదైతే ఉందో అది దీంట్లో వేస్తున్నాను అన్నమాట. ఎందుకంటే దీనికి ఈ మాత్రం టైం సరిపోతుంది వండడానికి, అందు గురించి ఇప్పుడు వేసాను దీన్ని. అలాగే ఇప్పుడే నేను ఏం చేస్తానంటే ఇక్కడ మన ఏదైతే స్టాక్ ఉందో ఆ స్టాక్ కూడా దీంట్లో వేసేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడితోటి మన కర్రీ వచ్చేసి ఒక కొలికి వచ్చేసినట్టే. దీన్ని ఇప్పుడు నేను మూత పెట్టేసి ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో అలా ఉంచేస్తానన్నమాట. ఉంచేస్తే ఆయిల్ వేడైపోయి మనకు కర్రీ మంచి లుక్లోకి అయితే వస్తుంది. ఆ తర్వాత మిగతా ఇంకా వేయాల్సిన ఐటమ్స్ ఉన్నాయి, అవి వేసుకుందాం. అలాగే నా ఛానల్ ఏదైతే ఉందో నా చేతి వంట ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయాలి, అలాగే షేర్ చేయాలి. గంట బటన్ నొక్కుకుంటే నా వీడియోస్ ఏదైతే ఉన్నాయో నోటిఫికేషన్స్ రూపంలో మీ దాకా వస్తాయి. తెలిసిన విషయమే. అంటే ప్రతి వీడియోలో చెప్పడం నా ధర్మం కనుక నేను ప్రతిసారి చెప్తున్నానని మీరు అన్యదా భావించవద్దు. కానీ చెప్పడం వల్ల ఫస్ట్ టైం నా ఛానల్ ఒకవేళ ఈ వీడియో కనుక చూస్తే ఎవరన్నా వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడానికి అవకాశం ఉంటుంది అనేసి నేను అలాగా ప్రతి వీడియోలో కూడా ఈ విషయం చెప్తూ ఉంటాను. ఒక 10 నిమిషాల తర్వాత నేను కలుస్తాను. చూడండి, ఒక 10 నిమిషాలు అయింది. మన ఫ్లేమ్ వచ్చేసి మీడియం మీదే ఉంది. మన కర్రీ పొజిషన్ ఈ విధంగా ఉంది. ఇంకా కాస్త వాటర్ తగ్గనిద్దాము. కాస్త వాటర్ ఉంది దీంట్లో. ఈ మూమెంట్లో నేను ఏం చేస్తానంటే దీంట్లో చూడండి గరం మసాలా వేస్తున్నాను. అలాగే కొత్తిమీర వేస్తున్నానండి. ఈ విధంగా ఇది వేసిన తర్వాత ఇక్కడ నుంచి ఒక 5 నుంచి 8 నిమిషాల పాటు మళ్ళీ మూత పెట్టేసి వదిలేద్దాము. వదిలేస్తే మన కర్రీ ఏదైతే ఉందో రెడీ అయిపోతుంది. ఓకే అండి, మన కర్రీ అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇది చూడండి, ఈ మాత్రం కన్సిస్టెన్సీ అయితే నాకు కావాలి. ఇంకా చిక్కదనం చేసుకుంటే కనుక మనకి తినడానికి అనుకూలంగా ఉండదు. ఎందుకంటే మనం రోటీలో తింటాం కాబట్టి ఇది సరిపోతుంది. ఈ విధంగా బట్ ఇక్కడ పక్కన రోటీలు కూడా రెడీ చేసేసుకుంటున్నాను నేను. ఈ రోటీల్లో ఇప్పుడు ఆ కర్రీ ఏదైతే ఉందో అది వేసుకొని తిందాము. మస్తుగా ఉంటుంది టేస్ట్. ఈ రోటీ అలాగే హెడ్
గోట్ హెడ్ది కర్రీ. ఇక్కడ ఇదైతే నేను గ్యాస్ ఉందో ఇది ఫ్లేమ్ ఆఫ్ చేసేసాను. నేను ఇక్కడితోటి ఈ కర్రీ పూర్తయింది. అలాగే ఇప్పుడు రోటీ కూడా రెడీ అవుతుంది కాబట్టి నేను రోటీతోటి కర్రీ తింటానన్నమాట. అలాగే నా వీడియోలు ఏదైతే కొత్త వస్తూ ఉంటాయో అవి చూడడం మీరు మానవద్దు. దయచేసి మీరు చూడడం వల్లే నేను ఈ యూట్యూబ్లో ఇంకా ముందుకెళ్ళడానికి అయితే అవకాశం ఉంది. ఇక్కడితోటి నా ఈ వీడియో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.